హరే కృష్ణ. పాండవులు రాజ్యం ఏలిన తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యం ఏలారనమాట. ఆయన సమక్షంలో రాజు ఉన్నప్పుడు అందరూ ఎలా ఉండేవారంటే ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఉండేనమాట. కుండలు చేసేవారు కుండలు, బట్టలు చేసేవారు బట్టలు, ఇలా ఉండేది. ఇట్లా పైసలు మార్చుకోవడం అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఒక ఐటమ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ తీసుకోవడం ఇలా ఉండేదన్నమాట. కుండలు చేసేవారు కుండలు ఇచ్చేవారు, బట్టలు చేసేవారు బట్టలు ఇచ్చేవారు. పైసలు మార్పిడి అనేది ఉండేది కాదనమాట అప్పట్లో. సో అట్లా ఉండేది. అట్లా రాజ్యం చాలా బాగుంది. సో ఎప్పుడైతే కలిపురుషుడు ఎంటర్ అయిండో పరీక్షిత్ మహారాజు కూడా చెప్తాడు, నీకు ఇక్కడ దారి లేదు, నా రాజ్యంలో నీకు స్థానం లేదు అని ఖచ్చితంగా చెప్తాడు. అట్లయినా కాలం టైం వచ్చింది కదా, కాలం వచ్చింది కాబట్టి కలిపురుషుడు ఎంటర్ అయిండు. కలిపురుషుడు ఎంటర్ అయిన తర్వాత పరీక్షిత్ మహారాజ్తో డిస్కషన్ అవుతుంది. ఏంటంటే నా రాజ్యంలో స్థానం లేదని చెప్పిండు కదా, చెప్పిన తర్వాత కూడా నాకు 5 స్థానాలు కావాలి అని అంటాడు అనమాట. 5 స్థానాలు ఇయ్యను నేను అని అంటే, సరే 5 అడుగుతున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అవేంటియో చెప్పు అని అంటే, ఒకటి ధాన్యంలా, రెండోది బంగారంలా, మూడోది మద్యంలా, నాలుగోది మాంసంలా, ఐదోది ధనంలా, సంపదల. ఈ 5 స్థానాలు కోరుకున్నాడనమాట. అందువల్ల పరీక్షిత్ మహారాజుకి కిరీటం అంతా గోల్డ్ ఉంది. ఉండడం వల్ల ఎప్పుడైతే కలిపురుషుడు ఎంటర్ అయిందో అప్పుడు స్టార్ట్ అయింది ఇక పరీక్షిత్ మహారాజ్కి. ఏం స్టార్ట్ అయిందంటే, అప్పుడు రాజ్యంలోని మనుషులు కొట్టుకోవడము, ఇంకా కొంచెం అంతా ఎట్లా అంటే కలిపురుషుడు కొట్లాటలు, పంచాదులు, ఇంకా ఎట్లా అంటే తిట్టుకోవడాలు, సంపుకోవడాలు, మోసం చేయడాలు, దొంగతనం చేయడాలు, ఇవన్నీ రాజ్యంలో వచ్చేసినాయి. ఇక ఎప్పుడైతే కలిపురుషుడు ఇవన్నీలో ఉంటాను అని చెప్పిండో పరీక్షిత్ మహారాజ్కి, మొట్టమొదట కలిపురుషుడు పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి కిరీటంలో బంగారంలో ఉంటా అని చెప్పింది కదా, ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. అట్లా కలిపురుషుడు అన్నిట్లలో ఉండిపోయాడు. ఇక అక్కడి నుంచి కొట్లాటలు, పంచాదులు, ఇంకా సంపుకోవడాలు, దొంగతనాలు, ఇవన్నీ ఆ రాజ్యంలో ఇక వచ్చేసినాయి అనమాట. అంత ప్రశాంతంగా ఉన్న రాజ్యంలో కలిపురుషుడు ఎప్పుడైతే ఎంటర్ అయిండో అప్పుడు ఇంకా అన్ని కొట్లాటలు, పంచాదులు స్టార్ట్.